యాంకర్ అనసూయ పైన ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు సంధ్య రెడ్డి గారు. మీరు ఫైర్ అయ్యారు అనటం కంటే తాట తీసి ఎండేశారు అనటం కరెక్ట్ అనుకుంటాను. ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ అయ్యారు? నా దేహం నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం అని చెప్పి ఆమె చెప్పినా కూడా నా నోరు నా ఇష్టం నా భావజాలం. నన్ను ఎందుకు క్వశ్చన్ చేయాలి మీరు? నాకు అనిపించింది నేను చెప్పిన, అనసూయకు అనిపించింది అనసూయ చెప్పింది. నేను తెలంగాణ ఆంధ్రలో తెలుగు మహిళలు ఉన్నారండి. ఆమె ఒక్కతే ఎందుకు రియాక్ట్ అయింది? ఇంకొకటి, నేను కానీ మహిళలు కానీ శివాజీ గారు కానీ అనసూయ పేరు ఎక్కడ తీయలేదు. వాళ్ళ భావజాలం మాట్లాడిండు 100%. ఒక మహిళల గురించి చక్కగా మాట్లాడిండు, 2 పదాలు దొరలాడు, దానికి సారీ చెప్పారు. అది కామన్. ఇప్పుడు నేను మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక 10 మాట్లాడుతున్నప్పుడు 1-2 మాట దొరుకుతుంది. నేను దానికి సారీ చెప్పడానికి కూడా వెనకకి వెళ్ళాను. బట్ నేను అనేది ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి అనసూయ ఒక్కరే కాదండి, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. మన సినిమా రంగం మళ్ళీ పక్కన పెడదాం. మనం నార్మల్గా నిజ జీవితం గురించి వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పలేను బయటికి, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి స్పందించాల. ఈ మొక్కతి మాత్రమే స్పందించింది. ఆడవాళ్ళని రజాకారుల కాలంలో ఉన్నామా అని అడిగింది. అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు?